వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. EEE ప్యాంప్లెట్ ఒక్కసారి వీక్షించండి. ఇప్పటికే ప్రతిదినం ఈ అనౌన్స్మెంట్ ఇస్తున్నాము. క్రైస్తవ యువతీ యువకుల అభివృద్ధి కొరకు మేము చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా క్రైస్తవ యువత ఎదిగి వారి స్థానిక సంఘాలకు ఉపయోగకరంగా ఉండేటట్లు వారు అభివృద్ధి చెందాలని ఈ తరగతులు నిర్వహిస్తున్నాము. 13 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు, మహిళలు శనివారం సాయంకాలం 6 గంటలకు, పురుషులు ఆదివారం సాయంకాలం 6 గంటలకు ఈ తరగతులకు హాజరు కావచ్చు. ప్రార్థన చేస్తాను, తల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, మీకు కృతజ్ఞతలు. మీరిచ్చిన ఆరాధనా దినం కొరకు స్తోత్రం. నిన్ను ఆరాధిస్తున్నాము నాయన. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ మీ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసు నామమును వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 10 వచనాల మీద 3 దినాలుగా మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాము. ఈ 10 అధ్యాయాల్లో నుండే మరొక మాట ఇవాళ మనం ధ్యానించబోతున్నాం. 8వ వచనము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. Draw near to God and He will draw near to you. Draw near to God and God will draw near to you. దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చును. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకుందాము. దేవుని యొద్దకు వచ్చుట అంటే ఏమిటి? చర్చికి వెళ్ళుట అని కొందరు అభిప్రాయం, ప్రార్థనలకు వెళ్ళుట అని కొందరు అభిప్రాయం. దేవుని యొద్దకు వచ్చుట అనంటే అటెండింగ్ టెంపుల్ అనే కాన్సెప్ట్ ఇండియన్ కల్చర్లో మనందరికీ కూడా తెలిసినదే. దేవాలయాలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, మొక్కుకోవటం, మొక్కులు తీర్చుకోవటం, ఈ కల్చర్ అంతా కూడా ఇండియన్ నేషనల్ కల్చర్ ఇది. ఇవాళ మీరు చాలా సంఘాలు చూడండి, నేను ఇలా మొక్కుకున్నాను, దేవుడు సహాయం చేశాడు అని అంటారు. సేమ్ ఫిలాసఫీ ఈవెన్ ఇన్ అదర్ రిలీజియన్స్. నేను ఇలా మొక్కుకున్నాను, దేవుడు నాకు చేశాడు. గత రాత్రి 11 గంటలకు ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. అయ్యా, ఏమిటి టీవీలో ఇంతమంది ప్రజలు ఈ సేవకుని ఎదుకు వస్తున్నారు అని. సింపుల్, చాలా పెద్ద గుంపు ప్రజలు కూడుకుని వారిలో కొందరు నిలబడి, నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడున్నాను, లేకపోతే నేను కోర్టు కేసు గెలిచాను, ఈ సేవకుని ప్రార్థన ఈ విధంగా పనిచేసింది. ఇది కేవలం ఒక క్రిస్టియన్ రిలీజియన్లోనేనా, ఇతర రిలీజియన్స్లో కూడా ఉందని చూస్తే షిరిడి వెళ్ళేటువంటి భక్తులు సేమ్ చెబుతున్నారు, తిరుపతి వెళ్ళేటువంటి భక్తులు కూడా సేమ్ చెబుతున్నారు, తిరుపతి వెళ్ళేవాళ్ళు కూడా సేమ్ చెబుతారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఇట్? దేవుడికి మొక్కుకోవటం, దేవుడు ఆ మొక్కులు తీర్చడం, అది పబ్లిసిటీ ఇవ్వటం, దాని మీద పబ్లిక్ గ్యాదర్ అవ్వటం,
అది మతం అనే భ్రమకెళ్ళటం, విశ్వాసం అనే భ్రమకెళ్ళటం. ఇవాళ ఈ పరిస్థితుల మధ్యలో మనం దేవుని యొద్దకు రండి అంటే నాట్ కమ్ టు ద చర్చ్. దేవుని యొద్దకు రండి అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ రియల్ మీన్? రియల్ మీనింగ్ ఆఫ్ కమ్ డ్రా నియర్ టు ద గాడ్. దేవుడు రెండు ప్రధానమైన లక్షణాలు, ఒకటి గాడ్స్ క్యారెక్టర్, రెండు గాడ్స్ నేచర్. గాడ్స్ క్యారెక్టర్, దేవుని యొక్క వ్యక్తిత్వం ఉందే, అది ఆపాదింపదగినటువంటి లక్షణం. గాడ్స్ నేచర్ ఉంటుంది, దేవుని స్వభావం. ఆయన సర్వవ్యాప్తము కలిగినవాడు, సర్వవ్యాపి అయి ఉన్నవాడు. ఆ నేచర్ మనకు రాదు. ఆయన సర్వశక్తి కలిగినవాడు, అది మనకు రాదు. ఆయన సర్వ జ్ఞానం కలిగినవాడు, అది మనకు రాదు. అది నేచర్. కానీ క్యారెక్టర్ ఉంది చూశారు, నీతి, న్యాయము, ప్రేమ, యథార్థత, పరిశుద్ధత, ఇవి రిలేటెడ్ అట్రిబ్యూట్స్. ఇవి మనకు వస్తాయి. దేవుని దగ్గరకు రావటం అంటే ఏంటి అర్థం? ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆ విగ్రహం దగ్గర నిత్యం వచ్చి కూర్చోటం, దేవుని దగ్గరికి రావటం హిందూయిజంలో. నిగ్రహం కొరకు విగ్రహం పెట్టుకున్నాం, విగ్రహం ముందు కూర్చుని మేము దేవునితో ఉన్నాం అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. దెన్ వాట్ అబౌట్ ద క్రిస్టియానిటీ? దేవుని దగ్గరికి మనం రావటం ఏంటి? మనం దేవుని ఎదుగు రావటం ఏంటి? అది ఏదైనా ఒక స్థలపరమైనటువంటి అంశమా అనేది ఆలోచించాలి. దేవుని దగ్గరికి రండి అన్నాడు కాబట్టి, దేవుడు ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు కాబట్టి మనం పరలోకం వెళ్ళిపోతామా? మీకు ఓల్డ్ టెస్టిమెంట్ అర్థం కావాలి. పాత నిబంధన అర్థం కాకుండా కొత్త నిబంధన అర్థం చేసుకోవటం అసాధ్యం. పాత నిబంధనలో దేవుని యొద్దకు రావటం అనే పదం ఎలా ఉపయోగించబడిందో మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఈ నిజ అర్థం ఏంటి ఇక్కడ ఈ వచనంలో? ఎందుకంటే ఇది రాస్తున్నది యాకోబు అనువాడు. అతడు సంఘమునకు, ఆది సంఘమునకు ప్రథమ బిషప్, 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు. యెరూషలేములో 30 ఏళ్ళు సంఘాన్ని పరిపాలించాడు. యెరూషలేములో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఫ్రమ్ జ్యూస్, యూదుల నుంచి యేసుక్రీస్తుని అంగీకరించిన వారి శాతం అత్యధికం సంఘాల్లో ఆ రోజున. వాళ్ళకే రాస్తున్నాడు, ఇది చెదిరిపోయిన యూదులకే రాస్తున్నాడు. యూదులకు అర్థమవుతుంది దేవుని యొద్దకు రండి అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ ప్రసంగం చాలా ప్రాముఖ్యమైన ప్రసంగం, మీరు ఫాలో అవ్వాలా. దేవుని యొద్దకు రావటం అంటే ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్లో టెబర్నకల్, ప్రత్యక్ష గుడారం దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇది పరలోకపు నమూనా. పరలోకములో తండ్రి అయిన దేవుడు అదృశ్యుడు, ఎవరు ఎన్నడూ చూడనివాడు. ఆయనకు మాదిరిగా అతి పరిశుద్ధ స్థలం క్రియేట్ చేసి, ఆ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసాన్ని నుంచి, ఆ మందసంలో మన్నా కలిగిన బంగారు పాత్ర, 2 రాతి పలుకలు, 10 ఆజ్ఞలు రాయబడినవి, అహరోను యొక్క యాజకత్వపు రుజువు, చిగురించిన కర్ర, ఈ 3 ఆ చెక్క తుమ్మ పెట్టెలో పెట్టబడ్డాయి. వాటికి లోపట వెలుపట ఆ తుమ్మ చెక్కకు బంగారం తాపటం చేశారు. ఆ పైన 2 కెరూబులు ఉంటాయి. వాటి మధ్యలో నుండి దేవుని శబ్దం వినబడుతోంది. అంటే ఏమిటంటే అర్థం, కెరూబుల మధ్యన నివాసం చేస్తున్నటువంటి అదృశ్యుడైనటువంటి దేవుడు తన స్వరాన్నిచ్చి మాట్లాడుతాడు. అది పరలోకంలో జరుగుతున్నటువంటిది. అలాగే సృష్టి కూడా జరిగింది. కాబట్టి దేవుడు అన్నప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో
మందసం పెట్టెలో ఆయన యొక్క సన్నిధిని రిప్రజెంట్ చేస్తూ మనుషుల మధ్య ఆ మందసం ఉండేది. అది మందిరంలో ఉండేది, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. దానిని గుడారంలో వేరు చేస్తూ, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తూ ఒక దట్టమైనటువంటి తెర ఉండేది. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు రక్త ప్రోక్షణ చేయి నిమిత్తం, జాతంతటి కొరకు పాపక్షమాపణ నిమిత్తము పశువుల యొక్క రక్తముతో, నిర్దోష రక్తంతో ప్రవేశించేవాడు. పరిశుద్ధ స్థలములో కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులు అన్నవి. అవి ఇజ్రాయేలీయులు ప్రత్యేకించబడుటను సూచిస్తూ ఇవ్వబడ్డాయి. దీపస్తంభము, అలాగే ష్రూ బ్రెడ్, రొట్టెలు, సముఖపు రొట్టెలు అంటారు, బల్ల మీద పెడతారు అవి. తర్వాత మనకు వెలుపట ఆవరణం నుండి మందిరంలోకి వెళ్ళటానికి మునుపు ఆవరణంలో ఒక ధూప వేదిక, అది దాటితేనే లోపలికి వెళ్ళాలి. కుడి ప్రక్కన గంగాళము, పీట, ఇవన్నీ కూడా శుద్ధి ఆచారాన్ని జ్ఞాపకం చేస్తూ మనుషుడు తన హృదయాన్ని శుద్ధి చేసుకొని దేవుని సన్నిధికి రావాలి అనేటువంటి ఒక సత్యానికి సింబాలిక్గా ఒక టెబర్నకల్, ఆ తర్వాత సొలొమోను కాలంలో ఒక టెంపుల్ నిర్మాణం చేసి మోషేకు దేవుడు చెప్పింది ఏంటంటే, ప్రతి సంవత్సరం, జాగ్రత్తగా వినాలండి, ప్రతి సంవత్సరం 3 పండుగలలో యూదులలో ఉన్న ప్రతి కుటుంబ పెద్ద అయిన పురుషుడు దేవుని ఎదుట కనపడాలి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని ఎదుట ప్రతి కుటుంబంలోని పెద్ద పురుషుడు కనపడాలి. సంవత్సరానికి 3 సార్లు, 1 పస్కా పండుగ, 2 పెంతెకొస్తు పండుగ, 3 గుడారముల పండుగ. ఈ 3 పండుగలకు రావాలి. ఈ 3 పండుగలకు వచ్చినప్పుడు వాళ్ళు మేము దేవుని యొద్దకు వస్తున్నామని వస్తారు. ఎందుకు వచ్చేవారంటే పాప క్షమాపణ కొరకు, పాప పరిహారార్థ బలి ఇచ్చుటకు, దేవుని ఆరాధించుటకు, దహన బలి ఇచ్చుటకు, సమాధాన బలి ఇచ్చుటకు, నైవేద్యం సమర్పించటానికి, పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి ఇవ్వటానికి. కనుక దేవుని యొద్దకు రండి అన్నప్పుడు ఏమిటి నిజమైన మీనింగ్ అంటే, కమ్ టు ద టెంపుల్ ఆర్ టెబర్నకల్ అని కాదు. కానీ భౌతికంగా వాళ్ళు అక్కడికి వచ్చారు. కానీ ఎందుకు వచ్చారనంటే, 1 పాప క్షమాపణ నిమిత్తము, 2వది ఆరాధన నిమిత్తము, 3వది సమర్పణ నిమిత్తము, 4 పరిశుద్ధపరచబడట నిమిత్తము. వీటి నిమిత్తం వస్తూ ఉన్నారు. కనుక ప్రతి కుటుంబ యజమాని కూడా వచ్చి తన పాపము, తన కుటుంబం యొక్క పాపము కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించి దేవుని సన్నిధిలో కనపడి ఆ కుటుంబం అంతటికి కూడా అతడు ఒక రిప్రజెంటేటివ్ లాగా ఉంటాడు. దేవుని యొద్దకు రండి అంటే అర్థం అది. పాత నిబంధనలో టెంపుల్ ప్లేస్కి రావటం, దేవుని యొద్దకు రండి. కాన్సెప్ట్ ఆఫ్ కమింగ్ టు ద టెంపుల్ ఈజ్ ఫర్గివ్నెస్ అండ్ వర్షిపింగ్ గాడ్ అండ్ ఫెలోషిప్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ ద పీపుల్. ఇది జరుగుతూ ఉన్నటువంటి కాలంలో అదే విధానము యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం తర్వాత దేవాలయము రద్దు చేయబడింది. కనుక దేవుని యొద్దకు రండి అంటే అర్థం ఏంటంటే, పాపక్షమాపణ నిమిత్తము, ఆరాధన నిమిత్తము, సమర్పణ నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము, సహవాసము నిమిత్తము దేవుని యొద్దకు రావాలి. పాత నిబంధనలో సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆయనకు ప్రార్థన చేశాడు. దేవా, నీ పేరు పెట్టబడిన ఈ ప్రజలు పశ్చాత్తాపడి నీ యొద్దకు వచ్చినప్పుడు వారి యొద్దకు నీవు వచ్చి పాపక్షమాపణ ఇచ్చి
వారిని అంగీకరించి వారి ఆరాధన స్వీకరించి వారి మనవులకు జవాబివ్వు. అది అక్కడ కమిట్మెంట్ దేవుడు కూడా ఇచ్చాడు. ఎస్, ఐ విల్ డూ దట్ యాజ్ యూ ప్రేయడ్. నువ్వు ప్రార్థన చేసినట్టుగా ఈ స్థలం మీద నాకు కనుదృష్టి ఉంటుంది, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరి మీద కూడా నేను నా కనుదృష్టి ఉంచుతాను, వారికి జవాబిస్తాను, వారితో మాట్లాడతాను, వారికి సహాయం చేస్తాను, వారిని క్షమిస్తాను అని చెప్పాడు. కాబట్టి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నటువంటి వాక్యము ఎట్లా అర్థమయ్యింది అంటే, యూదులకు దేవుని యొద్దకు రండి అనగా దేవాలయం యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలో పాపక్షమాపణ కొరకు బలులను ఇర్పించి సహవాసం కలిగి ఉండి సమర్పణ కలిగి ఉండి దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళటం. ఇది యేసుక్రీస్తు శిలువలో తన శరీరమునందు సంపూర్ణంగా నెరవేర్చేశాడు. ఆ కారణం చేత దేవుని యొద్దకు రండి అన్నప్పుడు కమ్ టు జీసస్ క్రైస్ట్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఫర్ వర్షిపింగ్ గాడ్ అండ్ ఫర్ సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్. దేవుని యొద్దకు రండి అన్నప్పుడు యేసునొద్దకు రావాలి. ఎందుకనగా పాపక్షమాపణ నిమిత్తము, ఆరాధన నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము, సహవాసము నిమిత్తము, దేవునితో సంబంధం నిమిత్తము యేసునొద్దకు రండి అది అర్థము. ఇట్ డజంట్ మీన్ దట్ అటెండ్ ద చర్చ్ సండే. ఇవాళ ఈ బోధను చాలామంది సేవకులు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తా అన్నాడు, మీరు గుడికి రండి దేవుడు మీ ఇంటికి వస్తాడు. చాలా ఆల్టర్ కాల్స్లో నేను విన్నాను, నేను చూశాను, నేను తెలుసుకున్నాను. ఏమంటే, మీరు ఈ రాత్రి యేసుని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఏందండి ఇంటికి తీసుకెళ్ళేది? ఆయన ఏమన్నా ఒక ప్యాకెట్లో పెట్టిన వస్తువా ఇంటికి తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టుకోవటానికి? యేసు ఈ రాత్రి మీతో మీ ఇంటికి నడిచి వస్తాడు. మీనింగ్లెస్ టీచింగ్స్. యేసు మీ ఇంటికి రావటం ఏంటి? నువ్వు మీటింగ్కి రా, యేసు మీ ఇంటికి వస్తాడు. బ్యాడ్ బార్గెనింగ్. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అన్నప్పుడు he will answer you and he will grant you all the promises. నీవు దేవుని యొద్దకు వచ్చినప్పుడు, నీవు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, క్రీస్తు నందు నీకు నిత్య జీవము, క్రీస్తు నందు నీకు రక్షణ, క్రీస్తు నందు నీకు పాపక్షమాపణ, క్రీస్తు నందు నిన్ను అంగీకరించుట, క్రీస్తు నందు నీకు ప్రతి వాగ్దానము ఆయన నెరవేరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములోనికి వచ్చును. నీవు యేసుక్రీస్తు నొద్దకు వచ్చినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చును. దట్ ఈస్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ దిస్ వర్స్. ఈ వచ్చిన అర్థం ఏంటంటే, దేవుని యొద్దకు రండి అంటే యేసునొద్దకు రండి, పాపక్షమాపణ పొందండి. యేసునొద్దకు రండి, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించండి. యేసునొద్దకు రండి, మీ యొక్క ప్రతి వాగ్దానము నెరవేర్చుకోండి దేవునిలో. యేసునొద్దకు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చును అనగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి నీలో ఆయన సజీవునిగా జీవించి ఇండ్వెల్లింగ్ అనుగ్రహించి ఆత్మఫలములతో, శక్తితో, వరములతో నిన్ను నింపి నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తాడు. He will transform you into the image of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క స్వరూప్యములోనికి నిన్ను మారుస్తాడు. అది దీని అర్థం. పాత నిబంధనలో అయితే దేవాలయమునకు వచ్చి కనపడుట, దేవుడు అతని వాగ్దానాలను, అతని పట్ల తన వాగ్దానాలను నెరవేర్చటం. కనుక మొక్కుబడులకు లొంగేటువంటి మొక్కులు ఆపద మొక్కులు తీర్చు దేవుడు కాడు. యేసుక్రీస్తు ఆపద మొక్కులు తీర్చువాడు కాడు, ప్రార్థనలకు జవాబిచ్చు దేవుడు. You never tempt your God to attend your works. దేవా నేను కోడి పెట్టేస్తాను, దేవా నేను ఒక గొర్రె పొట్టేలు ఇస్తాను, దేవా నేను నీకు తలనీలాలు ఇస్తాను, దేవా నేను నీకు ఇంత ఇస్తాను డబ్బు, నువ్వు ఈ పని చేసి పెట్టు.
ఇట్స్ నాట్ ద కల్చర్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క విధానం అది కాదండి. వితౌట్ రిసీవింగ్ ద ఫర్గివ్నెస్ యూ కెనాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ గాడ్. No relationship between God and you without the remission of your sins, forgiveness of your sins. పాప క్షమాపణ పొందకుండా దేవునితో నీకు సంబంధం లేదు. అసలు నువ్వు పాపంలోనే బతుకుతా గుడికి వస్తే ఏంటి ప్రయోజనం? నిన్నటి దినం బ్లాక్ డే అని పాటించాము. మీనింగ్ ఏంటంటే 14 నుండి 18 ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాయి. వాట్ ఫర్ వీఆర్ వరింగ్ అబౌట్ ఇట్. నేను దాని మీద RCM చర్చ్లో మాట్లాడాను. దానిలో నేను చెప్పింది ఏంటంటే ఒక్కటే, దేని కొరకు మనం ప్రాకులాడుతున్నాము? రక్షించబడిన వ్యక్తులను గురించి వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ద రిజర్వేషన్. దళిత్ క్రిస్టియన్స్ ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ దళిత్స్ యొక్క ఏ విషయాన్ని గురించి కూడా ఏ క్రైస్తవుడు భయపడక్కలేదు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దామ్. ఇంకా ఏమైనా ఉందంటే వీ నీడ్ టు ఫైట్ ఫర్ ద దళిత్స్ హూ ఆర్ లూజింగ్ దేర్ రిలీజియస్ ఫ్రీడమ్ బై యాక్సెప్టింగ్ జీసస్ క్రైస్ట్. దే విల్ లూజ్ ద రిజర్వేషన్. వారి భయం ఏమిటంటే మేము యేసుని అంగీకరిస్తే మా రిజర్వేషన్ పోద్ది కాబట్టి అంగీకరించమని పరలోకానికి దూరం అయిపోతున్నారు వాళ్ళు. దాని కొరకు పోరాడాలే తప్ప రిజర్వేషన్స్ కోసం కాదు. యు నీడ్ టు ఫైట్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, నాట్ ఫర్ ద రిలీజియన్, నాట్ ఫర్ ద రిజర్వేషన్ పర్పస్. దాని మీద నేను మాట్లాడాను. చర్చ్ ఈజ్ నాట్ ఎర్త్లీ, చర్చ్ ఈజ్ హెవెన్లీ. దేవుని యొద్దకు వచ్చిన వారం, దేవుడు మన యొద్దకు వచ్చాడు. దేవుని కలిగి ఉన్నాం, ధన్యులం. దేవుని కలిగి లేని వారి కొరకు వరి అవ్వాలి. మనం ఇంకా గవర్నమెంట్ రిజర్వేషన్స్ మీదే ఆధారపడి బతుకుతామని అనుకుంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఫెయిత్ అకార్డింగ్ టు ద బైబిల్. కనుక దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. నీవు యేసునొద్దకు వచ్చినప్పుడు నీవు అంగీకరించబడి నీ ప్రతి విధమైనటువంటి ఇనిక్విటీ, అతిక్రమం, అవిధేయత క్రీస్తు యొక్క రక్తములో తుడిచివేయబడి, తొలగించబడి, క్షమించబడి, నువ్వు పరిశుద్ధునిగా దేవుని చేత మార్చబడి, పరిశుద్ధాత్మ చేత నింపబడి, క్రీస్తు యొక్క పరిశుద్ధ సారూప్యంలోనికి నువ్వు మార్చబడి ఒక భిన్నమైన వ్యక్తిలా బ్రతుకుతావు. ఒక భిన్నమైన వ్యక్తిలా బ్రతుకుతావు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కమ్ టు గాడ్, దేవుని యొద్దకు రండి అంటే కమ్ డ్రా నియర్ టు ద గాడ్ అంటే చర్చెస్కి రావటం కాదు. చాలామంది చర్చెస్కి వస్తున్న వాళ్ళు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పరిశుద్ధత, నీతి, న్యాయము, యథార్థత వీటి మీద దృష్టి పెట్టలేదు. దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ డొనేషన్ టు చర్చ్, ఆఫరిటీ టు చర్చ్ అండ్ దేర్ మెంబర్షిప్ ఇన్ టు ద చర్చ్. ఇట్స్ నాట్ క్రిస్టియానిటీ ఫ్రెండ్స్. ఇది క్రైస్తవ్యం కానే కాదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. Christianity is not a religion. Christianity is the way of life. క్రైస్తవ్యము మతము కాదు, క్రైస్తవ్యము మార్గము, జీవన విధానము. క్రీస్తును పోలి జీవించటమే క్రైస్తవ్యం. క్రీస్తును పోలిన వారినే క్రైస్తవులను పిలిచారు అంత్యోకలో. క్రీస్తుని పోలటం అంటే అంగి వేసుకొని గడ్డం పెంచుకొని ఇల్లు వదిలి తిరగటమా? కాదు. ప్రేమ, ప్రేమ. యేసు యొక్క ప్రతి క్రియ వెనకాల ప్రేమే ప్రధాన ఉద్దేశం. ప్రేమ అంతిమం, ప్రేమ విజయం. ఆ ప్రేమను కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. తల్లి బిడ్డను ప్రేమించినప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రేమించదు. ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాలి అని అన్నప్పుడు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రేమించకూడదు.
గుర్తింపు కొరకు ప్రేమించకూడదు, పదవుల కొరకు ప్రేమించకూడదు, రివార్డ్స్ కొరకు ప్రేమించకూడదు, అవార్డ్స్ కొరకు ప్రేమించకూడదు. ప్రేమ డివైన్ లవ్ కలిగి ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వాలి. దేవుని యొద్దకు రండి, కమ్ టు క్రైస్ట్. దేవుడి మీ యొద్దకు వచ్చును. గాడ్ విల్ ఫిల్ యూ విత్ హోలీ స్పిరిట్. ఇది ఇవాళ సందేశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము, అపార్థములను తొలగించము. యేసు నామాన్ని అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమెన్. ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, పాపిని నా కొరకు నీకు ఏల సిలువ శ్రమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు, శ్రీమంతుడవు సిరికే రాజు, ప్రార్థించినంతనే కృప చూపువాడవు, కడుదీనుడవై మరియ సుతుడవై, కడుదీనుడవై మరియ సుతుడవై, పశులశాలలో జన్మించినావా, నాకై ఇంత తగ్గించుకున్నావా, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా యేసయ్యా నాపై ఇంత ప్రేమ. న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, న్యాయము జరిగించు శాసనకర్తవు, న్యాయాధిపతిగా రానున్నవాడవు, లోకాధికారుల